నమస్కారం కాద్రి న్యూస్ కి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని ఇప్పుడు చూద్దాం. కదిరిలో వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహుని పాల పొంగులు మరియు పారవేట ఉత్సవాలు. వేలాదిగా కలిసిన భక్తులు. ఎన్టీఆర్ వర్ధంతి రోజున చెరువులకు నీరు విడుదల. కందికుంట వెంకట ప్రసాద్ ప్రకటన. కాల్వగట్లపై పరిస్థితి సమీక్ష. ఎన్నికల లక్ష్యంగా బీజేపీ ప్రచారం. రాష్ట్ర ప్రభుత్వ ఆగడాల్ని ఎండగడతాం. ప్రచార రథాన్ని ప్రారంభించిన మాజీ శాసనసభ్యుడు ఎంఎస్ పార్థసారథి. సంక్రాంతి పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్న అనంతరం ఈ రోజు కనుమ పండుగను వైభవంగా జరుపుకున్నారు. కదిరిలో కనుమ పండుగను పారవేట ఉత్సవంగా నిర్వహిస్తారు. కదిరి పట్టణానికి సమీపాన గల కదిరికొండ వద్దకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చేరుకొని భక్తులు పూజలు అందుకున్న అనంతరం పాల పొంగుల్ని ఆరగించి వేటాడి తిరిగి ఆలయాన్ని చేరుకున్నారు. భక్తులకు వన్య ప్రాణులతో ప్రధానంగా పులులు వంటి క్రూర మృగాలతో హాని జరుగుతూ ఉండగా భక్తులను కాపాడేందుకు స్వయంగా స్వామివారే వేటకు బయలుదేరతారు. ఉదయం ఆలయం నుంచి బయలుదేరి స్తోత్రాది చేరుకొని అక్కడ మధ్యాహ్నం వరకు భక్తులు పూజలు అందుకున్నారు. అనంతరం మధ్యాహ్నం కుమ్మరివాడ్లపల్లెలోని పాల పొంగుల ఉట్టిని చేరుకొని పాల ఉత్పత్తిదారులు సమర్పించిన పాల పొంగులు ఆరగించి పారవేట ఉత్సవ మంటపం చేరుకొని వేట కొనసాగించి భక్తులకు క్రూర మృగాల నుంచి విముక్తి ప్రసాదించి పూజలు అందుకొని అటు నుంచి బయలుదేరి షమీ మంటపం చేరుకొని అక్కడ సర్వాలంకారాలు ముగించుకొని అశ్వవాహనంపై తిర వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయం చేరుకోగానే స్వామివారి ఉభయ దేవేరుకు స్వామిని ఆలయంలోనికి రానివ్వక తలుపులు బిగించి స్వామిపై అలుకబోనుతారు. వారి అనుమానాలను సంవాద రూపంలో నివృత్తి చేసిన అనంతరం ఆలయ తలుపులు తెరచి స్వామివారికి మంగళ హారతులిచ్చి లోనికి తీసుకువెళ్లారు. ఈ పారవేట ఉత్సవం ఆద్యంతం కనుల పండుగగా సాగింది. ఈ దినం మకర సంక్రాంతి పర్వదిన అనంతరం వచ్చేటువంటి కనుమ పండుగ రోజు శ్రీమద్ కాద్రి వసంతవల్లభ స్వామివారు స్తోత్రాద్రి అనబడేటువంటి కదిరికొండ అని గ్రామ్యకంగా పిలువబడేటువంటి ఈ యొక్క కొండ దగ్గరికి స్వామివారు విచ్చేసి ఆస్థానము గావించి స్వామివారికి కుంభహారతి కుంభ నివేదనల అనంతరం మహానివేదన అయి ప్రసాద వితరణ అయిన తర్వాత స్వామివారు పారువేట ఉత్సవంగా క్షీరమంటపం వద్దకు వేయించేస్తారు. క్షీరమంటపంలో స్వామివారికి అప్పుడే పితికినటువంటి శ్రేష్టమైనటువంటి పాలని అప్పుడే కాచి స్వామివారి దగ్గర ఉన్నటువంటి భక్తులెల్లరూ కూడా ఆ యొక్క పాలని తన మనస్సులని శ్రేష్టమైనటువంటి మనస్సులని స్వామివారికి నివేదించినట్టుగా పాల నివేదన గావించి ఆయన అనుగ్రహానికి పాత్రలవుతారు. అనంతరం పులిపారివేట మంటపం అనేటువంటి మంటపానికి స్వామివారు విచ్చేస్తారు. ఒకానొక కాలంలో పులిని ఈ యొక్క పారవేట ఉత్సవం నందు వదిలి దాన్ని సంహరించేవారుగా చెబుతూ ఉన్నారు. కాలక్రమేణా జంతువధ నిషేధం కాబట్టి ఆ యొక్క నామమాత్రంగా ఆ యొక్క ఉత్సవం జరుగుతోంది. దీన్ని ఆగమశాస్త్రంలో మృగయోత్సవం అని అంటారు. దీని అంతరార్థం పరమార్థం ఏమంటే మనలోని మృగత్వాన్ని మృగ లక్షణాలని కూడా ఆయన సంహరింపజేసి మనలోని మానవికమైనటువంటి దివ్య గుణాలని ఉత్తేజింపజేసి మన జీవితాన్ని సుఖమయంగా జరపబడే విధంగా ఆయన అనుగ్రహిస్తూ ఈ యొక్క భక్తులందరినీ కూడా విశేషంగా అనుగ్రహిస్తూ ఈ యొక్క ఉత్సవంలో పాల్గొంటారు. ఉత్సవంలో పాల్గొన్న భక్తజనులందరికీ కూడా ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా లభించి జీవితం అనేకమైనటువంటి సుఖమయమైనటువంటి జీవితం గడిపి తదనంతరం స్వామివారి యొక్క వైకుంఠ మోక్ష సాయుధ్యం లభించునని ఆగమశాస్త్ర విదితం. ఈ యొక్క క్షేత్రానికి ఈ యొక్క ఉత్సవ దినంలో వేలాదిగా భక్తజనులు విచ్చేసి ఆయన కృపకు పాత్రలవుతున్నారు. స్వస్తి. కొత్తగా ఉంటుంది.
స్వామి స్వామి సెకండ్
హంద్రినీవా కాలువల ద్వారా ప్రకృతి సిద్ధమైన కాలువల ద్వారా చెరువులకు నీరందించే కార్యక్రమాన్ని ఎన్టీఆర్ వర్ధంతి రోజు ప్రారంభిస్తున్నట్లు కదిరి మాజీ శాసన సభ్యులు తెలుగుదేశం పార్టీ కదిరి ఇన్ఛార్జ్ కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు. ఈ రోజు హంద్రినీవా కాలువలపై ఆయన పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. హంద్రినీవా కాలువల ద్వారా చెర్లోపల్లి రిజర్వాయర్లు నీరు చేరిందని, మన ప్రాంతంలో భూగర్భ జలాలు త్వరలో వృద్ధి చెందగలవని కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు. చంద్రబాబు నాయుడు చెప్పిన మాటను నిలబెట్టుకున్న ఏకైక నాయకుడని, రికార్డ్ సమయంలో పనులు పూర్తి చేసి నీరందించిన ఘనత చంద్రబాబుకే దక్కిందని అన్నారు. ఇక త్వరలో చెరువులకు నీరందించే కార్యక్రమాన్ని కూడా ఎన్టీఆర్ వర్ధంతి రోజున ప్రారంభిస్తామని ఆయన వివరించారు. కదిరి నియోజకవర్గంలో తొలుత ప్రకృతి సిద్ధమైన కాలువల వంకల ద్వారా నీటి మళ్లింపు ప్రారంభిస్తామని, కదిరి ప్రాంతంలో తొలుత ముత్యాల చెరువుకు గాని లేదా పట్నం చెరువుకు గాని నీటిని నింపే కార్యక్రమం చేపడతామని, ఈ విషయమై నీటిపారుదల శాఖ ఎస్సీతో మాట్లాడానని కందికుంట అన్నారు. ముత్యాల చెరువుకు వంకల ద్వారా మళ్లింపు సాధ్యపడితే మళ్లించి అక్కడి నుంచి ఇతర చెరువులకు మళ్లిస్తామని, అది కుదరకపోతే పట్నం చెరువుకు నీరు మళ్లిస్తామని ఆయన అన్నారు. ముత్యాల చెరువు కంప్లీట్ నిండి కూడా రానిలేరు. ఆడెక్కువ పోతుంది, ఈడ పోదు. ఆడ కొట్టచ్చు కరెక్ట్ వాల్ కవర్ సరిగ్గా కలవర్తి మాత్రం ఇప్పుడు ఈడ నువ్వు ఆడ వాటర్ ఆడ ఆలోచన చేసుకోండి, ఏడో శాతం మనం పెడదాం. ఆడైతే చూడాలని చెప్పండి. ఇదే హంద్రినీవా సుజల స్రవంతి అనేది సహకారం చేయగలిగింది ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మానస పుత్రికని ఒక ఆకారము తుది రూపుని కల్పించినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారికి చెందుతుంది. ఒక వండర్ ఇది. చాలామంది ప్రతిపక్షాలు జలహారి తెచ్చిపోయినారు. అంతకుముందు ఇక్కడ నీళ్ళు రావని చెప్పి మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా జలహారి తీస్తూ ఉన్నారు. అంటే ఒక వాస్తవ రూపానికి ప్రతిబింబం ఇది. ఈ రోజున ఈ ప్రాంతంలో పక్కన వచ్చేటప్పుడు కాలువ గట్టి ఎంబడితో వస్తూ ఉంటే పక్క పొలాల్లో కూడా తడి కనపడతా ఉంది, అసలు నీళ్ళు పెట్టకపోయినా. అంటే ఈ ప్రాంతంలో భూగర్భ జలాల మట్టం కూడా పెద్ద ఎత్తున పెరిగేటువంటి పరిస్థితి. అంతేకాకుండా చెరువుల మీద వర్షాధార పంటల మీద ఆధారపడి బతికేటువంటి రైతాంగం, చెరువుల్లో నీళ్లు ఉంటే పంటలను వేసుకునేటువంటి రైతాంగం ఈ పెద్ద ఎత్తున ఉంది ఈ ప్రాంతంలో. ఇప్పుడైతే ఏదైతే కనెక్టివిటీ న్యాచురల్ రూట్స్ ఏవైతే ఉన్నాయో వంకలు కానీ దీన్ని కానీ దాని ద్వారా నీటిని చెరువులకు నింపేటువంటి కార్యక్రమం ఎల్లుండి ఎన్టీ రామారావు వర్ధంతి రోజున మొదలు పెడుతున్నాము. మొదటిగా ముత్యాల చెరువుగా లేదంటే పట్నం చెరువుగా అనేది ఓ నిర్ణయం తీసుకోవాలి. ముత్యాల చెరువుకి అయితే కింది చెరువులకు కూడా నీళ్లు బారేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ముత్యాల చెరువునే ఆలోచన చేస్తాను. ఒకవేళ ముత్యాల చెరువుకి ఏదైనా న్యాచురల్ రూట్స్ ఏమైనా లేకపోయినటువంటి పక్షంలో ఖచ్చితంగా పట్నం చెరువుకి అయితే ఎల్లుండి నీటిని ఇచ్చేటువంటి కార్యక్రమం మొదలు పెడతాను. అందులో భాగంగానే చీఫ్ ఇంజనీర్ గారితో మాట్లాడడం జరిగింది. రేపటి రోజున చీఫ్ ఇంజనీర్ గారు కూడా వస్తున్నారు. ఎల్లుండి రేపటి నుంచి ఒక ఈయన మాకు ఎండార్ చేస్తారు. ఆయన ప్రజెన్స్లోనే, ఆయన సమక్షంలోనే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈ ప్రాంత రైతులకి హక్కుగా ఉన్నటువంటి నదీ జలాల్ని పూర్తి స్థాయిలో ఇచ్చేటువంటి కార్యక్రమం భవిష్యత్తులో చేసి తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇటువంటి పరిస్థితుల్లో పనిచేయాల్సినటువంటి రావడము, ఇటువంటి ప్రభుత్వంలో బాధ్యత నిర్వహించాల్సినటువంటి పరిస్థితులు మేము రావడం అనేది పూర్వజన్మ సుకృతంగా కూడా భావిస్తాం.
రానున్న ఎన్నికల్లే ప్రధాన లక్ష్యంగా బీజేపీ తన పథకాల ప్రచారం ముమ్మరం చేస్తుందని బీజేపీ హిందూపురం పార్లమెంట్ సెగ్మెంట్ ఇన్ఛార్జ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు ఎంఎస్ పార్థసారథి అన్నారు. ఈ రోజు బీజేపీ ప్రచారానికి శివాలయం వద్ద వినాయకునకు శివునికి పూజలు నిర్వహించి ప్రచారాన్ని ఆరంభించారు. దేశంలో రాజకీయ పార్టీలు రెండుగా విభజించబడ్డాయని, నీతికి నిజాయితీకి అభివృద్ధికి దేశ రక్షణకు కట్టుబడిన పార్టీలు ఒకవైపు కాగా దేశాన్ని అవినీతిమయం చేస్తూ దేశ ప్రజల రక్షణ గాలికి వదిలేసి స్వార్థంతో అధికారం కోసం ప్రాకులాడే పార్టీలు మరోవైపు నిలిచాయని పార్థసారథి అన్నారు. బీజేపీ నీతివంతమైన పారదర్శకమైన పాలన అందిస్తూ ఉండగా దానిపై నిందారోపణలు చేస్తూ అవినీతి కూపంలో మునిగిన పార్టీలు అధికారం కోసం ప్రాకులాడుతూ కేంద్రంపై అసత్య ప్రచారాలకు తెరతీశాయని ఆయన అన్నారు. అంతేగాక కేంద్రం నిధులతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ కేంద్రాన్ని తప్పుపట్టడం, రాష్ట్రంలోని సంక్షేమ పథకాలన్నింటికీ తన పథకాలుగా నామకరణం చేసుకొని చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని దుమ్మెత్తుపోవడం ఎంతవరకు సమంజసమని అన్నారు. రాష్ట్ర బడ్జెట్ భారీగా పెరగడానికి కేంద్ర సహాయం ఆసరా కాదా అని ప్రశ్నించారు. దేశంలో మరే రాష్ట్రానికి అందనంత సహాయం ఆంధ్రప్రదేశ్కి ప్రధాని నరేంద్ర మోదీ అందించారని, కానీ అందిన నిధులకు లెక్కలు చూపకుండా ఆరోపణలు పూనుకోవడం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వీటన్నింటిపై ప్రజల్లోనికి తీసుకువెళ్లి ప్రచారం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత మోర్చా రాష్ట్ర నాయకుడు గంగాధర్, కిసాన్ మోర్చా నాయకుడు ఉత్తమ్ రెడ్డి, రమణమ్మ, నాగేంద్ర కుమార్, సుదర్శన్, ఆంజనేయులు, లక్ష్మీనారాయణ, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశంలో రాజకీయ వ్యవస్థలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో పూర్తిగా రెండు వర్గాలుగా ఈ దేశ ప్రజల ముందర నిలబడుతున్నారు. ఒకటి, దేశం కోసం సర్వస్వాన్ని సమర్పించి దేశం యొక్క రక్షణ కోసం అవసరమైతే ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడేటువంటి యొక్క భారతీయ జనతా పార్టీ, వారిని అనుసరించేటువంటి పార్టీలు ఏ సందర్భంలో అయినా మొట్టమొదట భారత మాతకు జయకారం కొట్టిన తర్వాతనే మిగతా ఎంత పెద్ద నాయకుడికైనా అనేటువంటి ఆదర్శాన్ని మనస వాచ కర్మణ పుణికి పుచ్చుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఒకవైపు అయితే, ఈ దేశాన్ని ఏ విధంగా దోచుకోవాలి, ఆ కాలంలో విదేశీయులు వచ్చి ఏ విధంగా దోచుకున్నారో ఈ కాలంలో స్వదేశీయులు పార్టీల ముసుగుతో ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అవకాశాలను తీసుకుని కోర్టుల్లో ఉన్నటువంటి జాప్యాన్ని అలుసుగా తీసుకుని ఏ విధంగా దోచుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పార్టీలన్నీ ఒకవైపుగా ఉన్నాయి. అనేక మంది చెప్పినట్లుగా అవినీతి పార్టీలన్నీ ఒకవైపు చేరుతాయి. ఏ పార్టీ అయితే బలంగా ఉంటుందో ఆ పార్టీని అస్థిరత్వం చేయడానికి ప్రయత్నం చేస్తాయి అనేటువంటి విషయంగా ఈరోజు మనం అందరము చూస్తున్నాం. ఈరోజు కేవలం కొంత మీడియాని అడ్డం పెట్టుకొని దాంట్లో తప్పుడు సమాచారాన్ని పదే పదే ప్రచారం చేయడం ద్వారా భారతీయ జనతా పార్టీని దేశంలోనే కాదు యావత్తు ప్రపంచంలోనే కూడా ఒక హీరోలాగా, ఒక మొనగాడిలాగా దేశ రక్షణకి కాదు యావత్తు ప్రపంచ రక్షణ కూడా బాధ్యతగా తీసుకున్నటువంటి నరేంద్ర మోడీ గారికి జేజేలు పలుకుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కుల పిచ్చితో, డబ్బు పిచ్చితో, సంపాదన పిచ్చితో చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారానికి చెక్ పెట్టడానికి భారతీయ జనతా పార్టీ ఒక ప్రచార రథాన్ని తయారు చేసింది. దీంట్లో మేము వాస్తవాలు తెలియజేస్తాం. మేము బహిరంగంగా కూడా చెప్పగలుగుతున్నాం. మేము చెప్పే విషయాల్లో ఎక్కడైనా తప్పు ఉంటే నేరుగా ప్రజా కోర్టులో కానీ న్యాయస్థానంలో కానీ మీరు చర్చించుకోవచ్చు. సింపుల్గా ఒకే ఒక్క ఉదాహరణ చెప్తాను. ఎవడైనా సరే ఒక ఆస్తిని గురించి చెప్పాల్సి వస్తే ముందు ఎంత ఆస్తి ఉంది, ఇప్పుడు ఎంత ఆస్తి ఉంది, ఇది ఒక్కటి చాలు డెవలప్మెంట్ గురించి అర్థం చేసుకోవడానికి. 2004 నుంచి 2014 దాకా యూపీఏ యొక్క కాంగ్రెస్ హయాంలో దాదాపు ఆంధ్రప్రదేశ్ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ, ఈరోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యొక్క బడ్జెట్ ఏ రోజు కూడా 150,000 కోట్ల కంటే ఎక్కువ దాటలేదు. ఈరోజు మీరు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ దాదాపుగా 175,000 కోట్లయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల చిల్లర కోట్లయింది. ఇది ఎలా సాధించారు? భారతీయ జనతా పార్టీ కేంద్రంలోకి వచ్చిన తర్వాత పన్నుల రూపంలో వచ్చేటువంటి డబ్బులన్నింటినీ కూడా సక్రమంగా వసూలు చేసే విధానం. ఇంతకాలం పన్నుల రూపంలో వచ్చేటువంటి డబ్బంతా కూడా దళారీల చేతికి, రాజకీయ నాయకుల చేతికి, మధ్యవర్తుల చేతికి, ఆఫీసర్ల చేతికి వెళుతుంటే అది కాకుండా ప్రజల యొక్క ఖజానాకి తీసుకొని వస్తున్నారు. అంతేకాకుండా రాష్ట్రాలకి
గతంలో యూపీఏ ప్రభుత్వంలో 32% మాత్రమే నిధులుంటే ఈరోజు 49% నిధులు రాష్ట్రాలకు ఇచ్చిస్తున్నటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు చేశారు, ఆ మహానుభావుడు చేశాడు. కాబట్టే ఈరోజు ఇక్కడ ఉండే పథకాలు ఎన్నైనా కూడా కేవలం ఇది భారతీయ జనతా పార్టీ యొక్క పుణ్యము, భారతీయ జనతా పార్టీ యొక్క చలవ. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు అనేక రకాలైనటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ వాళ్ళ ఫోటోలు వేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాల్లో కూడా వాళ్ళ ఫోటోలుగా ప్రచారం చేస్తున్నారు. మాకైతే నమ్మకం ఉంది, ప్రజల మీద విశ్వాసం ఉంది. ఆ ప్రజలు నిజమైనటువంటి విషయాలు తెలుసుకున్న రోజు నీవు ఎంత డబ్బు ఇచ్చినా, నీవు కులపిచ్చితో రెచ్చగొట్టినా ప్రజలు మాకు ఓటేస్తారనేటువంటి ఒకే ఒక్క నమ్మకంతో భారతీయ జనతా పార్టీ వాస్తవాల్ని ప్రజలకు తెలియజేసే విధంగా ఈరోజు ఈ చైతన్య యొక్క రథాన్ని ప్రతి గ్రామంలో కూడా మేము ప్రచారం చేస్తున్నాం. సోషల్ మీడియా ద్వారా, కరపత్రాల ద్వారా ప్రతి ఒక్క ప్రజానీకాన్ని చైతన్యపరచడం ఒక్కటే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. మిగతా వాళ్ళలాగా కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు పెట్టి ఓటుకో 2,000 3,000 రూపాయలు ఇచ్చి ఇంకా లేదు రకరకాలైనటువంటి ప్రలోభాలకి మనం ప్రయత్నం చేసి సంపాదించేటువంటిది భారతీయ జనతా పార్టీ లక్ష్యం కాదు. ప్రజల యొక్క సొమ్ము తింటే దాన్ని అశుద్ధంతో సమానంగా భావించే పార్టీ భారతీయ జనతా పార్టీ. కుటుంబ యొక్క పరిపాలన లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దేశం కోసం అవసరమైతే ప్రాణత్యాగం చేసేటువంటి కార్యకర్తలు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎక్కడ కూడా అధికారం కోసం కాకుండా దేశం కోసమే. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. అంటే దేశం మొట్టమొదటిగా ప్రాధాన్యత, పార్టీ రెండవ ప్రాధాన్యత, తర్వాతనే వ్యక్తిగత ప్రాధాన్యత అని ఈ లక్ష్యం ఆధారంగా ఉండేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ చేసిన పనులన్నింటినీ కూడా నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. వాస్తవ దృక్పథంతో మీరు ఆలోచన చేయండి. ఏ పార్టీ మంచిదైతే ఆ పార్టీకి ఓటు వేయండి, ఆ నాయకునికి ఓటు వేయండి. అలా వేసినప్పుడు మాత్రమే ప్రజల యొక్క డబ్బు, ఖజానా నుంచి ఈ యొక్క ప్రాంతాలకు వచ్చేటువంటి డబ్బు సక్రమంగా వినియోగించబడుతుంది. ఈరోజు ఇచ్చేటువంటి 1000, 2,000 రూపాయలు, 3,000 రూపాయలు, 5,000 రూపాయలు ఓటుకి ఇస్తే దానివల్ల మనకు ఫలితం ఉండదు. మన ప్రాంతం ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే మన యొక్క ఆస్తుల విలువలు పెరుగుతాయి, మన యొక్క పిల్లల యొక్క ఆస్తుల విలువ పెరుగుతాయి, మన పిల్లలకందరికీ కూడా సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇవన్నీ ఇచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీగా మీ ముందుకు మేము వస్తున్నాం. వాస్తవాల్ని గమనించండి. ఎవరైనా సరే డబ్బు ఇస్తే వానిది పొరపాటు, ఇచ్చిన వాంది తప్పు. వాడు తన యొక్క స్వార్థం కోసం ఈరోజు డబ్బు పెట్టుబడిగా మీ ముందర పెట్టి తర్వాత దానికి 10ంతలు సంపాదించాలనుకుంటున్నాడు. భారతీయ జనతా పార్టీ ఆ పని ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయదు. మేము ప్రజలు నమ్ముకునే అనేక సంవత్సరాలుగా 2 సీట్ల నుంచి 284 సీట్ల వరకు వచ్చాం. మీరు ఈరోజు చూడవచ్చు, నరేంద్ర మోడీ గారు కానీ, ఆదిత్యనాథ్ గారు కానీ, గతంలో ఉన్న శ్రీ వాజ్పేయి గారు కానీ, అద్వానీ గారు కానీ, సుష్మా స్వరాజ్ గారు కానీ, సుందర్ సింగ్ భండారీ గారు కానీ, నానాజీ దేశ్ముఖ్ గారు కానీ, దత్తోపంత్ టేగ్ని గారు కానీ, ఈ మహానాయకులందరినీ చూస్తే వాళ్ళకి సరితూగేటువంటి వ్యక్తి ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కానీ, తెలుగుదేశం పార్టీలో కానీ, కమ్యూనిస్టు పార్టీల్లో కానీ మరే పార్టీల్లో కూడా లేడు అనేటువంటి విషయాన్ని మేము సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. నీతి నియమాలే ఊపిరిగా భారతదేశం యొక్క హితం ఆధారంగా పనిచేసేటువంటి భారతీయ జనతా పార్టీకి మీరందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటే 2019 ఎన్నికలకు సంబంధించి ఈరోజు కదిరి శివాలయం దగ్గర ఆ ఈశ్వరుని దర్శించుకుంటూ, గణపతి స్వామిని దర్శించుకుంటూ ఇక్కడ పూజలు చేసి ఈ పార్లమెంటుకు కదిరికి వాస్తు తలుపుల మండలం అయితే వాస్తు ఎంఎస్ పార్థసారథి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మేము తలుపుల మండలంలో వాస్తుగా తీసుకొని అక్కడ పూజలు చేసి ప్రారంభించి విజయకేతనం ఎగిరేశాం. ఈరోజు కూడా హిందూపురం పార్లమెంటుకు సంబంధించి కదిరి వాస్తు కాబట్టి ఇక్కడ గణపతి మరియు శివాలయంలో మేము పూజలు చేసి ఈ పార్లమెంటు ఎంఎస్ పార్థసారథి గారి విజయకేతనం ఎగిరేయాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ పూజా కార్యక్రమం చేపట్టి రథాన్ని ఈరోజు పూజ చేయడం జరిగింది. ఈ రథం యొక్క ఉద్దేశం ఈ రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్కు ఎక్కడ లేనన్ని నిధులు ఇస్తున్నప్పటికీ ప్రజలకు ఇక్కడ కొన్ని పార్టీలు రాజకీయ నాయకులు దుష్ప్రచారం చేసి నరేంద్ర మోడీ గారి పైన లేనిపోని అపనిందలేస్తూ ఈ రాష్ట్రానికి ఏం చేయలేదంటున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఏం చేసింది, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకు ఎంత మేలు చేశారు,
ఎన్ని సమస్యలు ఇక్కడ వచ్చాయి, అదేవిధంగా ఎన్ని స్కూళ్ళు, ఎన్ని కాలేజీలు, ఇవన్నీ కూడా రోడ్లు వచ్చాయి, ఎన్ని కూడా మూసిపెట్టి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఈ రథం ద్వారా మేము ఇక్కడ మొత్తం అందరి కూడా ప్రజలకు వివరించి భారతీయ జనతా పార్టీ భారత జనాల పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ 2019 సంవత్సరంలో కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రజల యొక్క ఉద్దేశం రావాలనే విధంగా మా రథం ఈరోజు ఇక్కడ తిరుగుతుంది. కాబట్టి మేము ఈ భారతదేశంలో ఉన్నటువంటి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ఈరోజు వర్గాలకు అతీతంగా రిజర్వేషన్లు లేకుండా ఏదైతే అంతోదయ అట్టడుగున్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలు అందగాలనే ఒక నినాదం ఏదైతే ఉందో ఆ నినాదంతో ఈరోజు అంబేద్కర్ గారి ఆశయం ఏదైతే ఉందో ఆ ఆశయంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు చరిత్రాత్మకం ఎవ్వరూ చేయలేనటువంటి పని ఈరోజు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయితేనే కూడా ఎవరు త్యాగం చేయలేనంత త్యాగం చేసి ఈరోజు ఎవరైతే అగ్రకులాలు అట్టడుగున ఉన్నారో వారికి 10% రిజర్వేషన్, కులాలు మతాలకు అతీతంగా పేదలు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అందాలని చెప్పేసి ఈ రిజర్వేషన్ పెట్టడం జరిగింది. కాబట్టి మహానుభావుడు 2019లో కూడా ఈ దేశంలో ఉండాలి, దేశం సురక్షితంగా ఉండాలన్నా, ఉగ్రవాదులను తరిమి కొట్టాలన్నా, ఆర్థికంగా బలపడాలన్నా, పేద ప్రజలు ఆర్థికంగా బలపడాలన్నా నరేంద్ర మోడీ గారు 2019 ఇక్కడ ఉండాలి. కాబట్టి ఈ రథం ద్వారా మేము ప్రజలకు వివరిస్తూ ఈ దేశంలో ఏ కార్యక్రమాలు చేసే ఒకటి కాదు, రెండు కాదు, 100 రూపాయలు కడితే ప్రధానమంత్రి సురక్ష బీమా, 100 రూపాయలు కడితే సుకన్య సమృద్ధి, చెప్పుకుంటూ పోతే 124, 140 పథకాలు పెట్టినట్టు వ్యక్తి నరేంద్ర మోడీ గారు. సంక్రాంతి పర్వదినాన్ని వాడవాడలో సంబరంగా గ్రామీణులు జరుపుకున్నారు. కదిరి మండలం ఎర్రదొడ్డి తాండాలో సంక్రాంతి ముగ్గుల పోటీ ప్రతి ఏటా నిర్వహించే ఆనవాయితీ మేరకు ఈ రోజు ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ పోటీల్లో గిరిజన మహిళలు పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొని రంగవల్లులు తీర్చిదిద్దారు. ఈ పోటీల్లో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతుల్ని పంపిణీ చేశారు. గ్రామీణ యువత చదువులపై శ్రద్ధ వహించాలని లెక్చరర్ రెడ్డి శేఖర్ రెడ్డి దంపతులు పిలుపునిచ్చారు. ఎర్రదొడ్డి తండాలో గిరిజనులకు నిర్వహించిన ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతుల పంపిణీ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చదువుల పట్ల శ్రద్ధ వహించి వృద్ధి చెందాలని, ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో చక్కగా అభివృద్ధి చెందవచ్చునని అన్నారు. ఈ తండా నుంచి ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ సీట్లకు ఎంపికైన విద్యార్థుల్ని అభినందిస్తూ ప్రతి ఒక్కరూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఆడపిల్ల చదువును కూడా తల్లిదండ్రులు ప్రోత్సహించి బాల్య వివాహాల్ని అరికట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శివశంకర్ నాయక్, మాజీ ఎంపీపీ ఈశ్వర్ నాయక్, సర్పంచ్ చక్రే నాయక్ తదితరులు పాల్గొని ముగ్గుల పోటీల్లో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు పోటీలో పాల్గొన్న వారందరికీ ప్రోత్సాహక బహుమతుల్ని పంపిణీ చేశారు. ఇప్పుడు ఏదైతే మన మీద అభిమానంతో, ప్రేమతోటి, అనురాగంతో వచ్చున్నారో ఈ సభను ఉద్దేశించి సైంటిస్ట్ గ్రౌండ్ నట్ అయిన మన శివశంకర్ నాయక్ గారికి అమర్నాథ్ గారు సాగుతో సత్కరిస్తారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళకి ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఎవరైతే ప్రొఫెషనల్ కోర్స్ చదివి ఉన్నారో అని చెప్పుకోవడానికి మాకు గర్వదాయకం ఉన్నారో సింధు. ఇప్పుడు డాక్టర్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఏదైతే మన మీద అభిమానంతో, ప్రేమతోటి, అనురాగంతో వచ్చున్నారో ఈ సభ చదువుల విషయం అవ్వచ్చు చక్కటి సందేశం ఇస్తారని మా గురువు గారిని అప్పచెప్తున్నారు. ఇప్పుడు డాక్టర్ శివశేఖర్ రెడ్డి గారు, రెడ్డి శివశేఖర్ మా గురువు. చాలా ఆనందదాయకం. ఇలాగ ఐకమత్యంగా ఉండి అందరూ కలిసిమెలిసి ఉండి గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి. చాలా మంది పిల్లలు విద్యావంతులై ఈ గ్రామము అభివృద్ధి పదంలో నడవాలి.
ఈ విధంగా చక్రే నాయక్ తర్వాత అనేక మంది విద్యావంతులైనారు ఈ ప్రాంతంలో. ఈ విద్యావంతులు కావడం వల్లనే ఈ ప్రాంతంలో రవాణా వ్యవస్థ బాగా అభివృద్ధి అవుతున్నది. అలాగనే వ్యవసాయానికి అవసరమైన అన్ని రకాల పథకాలు ప్రభుత్వం నుంచి మన ప్రాంతంలో చదువుకున్నోళ్ళు, మన ప్రాంతంలో అభివృద్ధి చెందిన వాళ్ళు ఉండడం వల్లనే తీసుకురావడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈ ప్రాంతం మరింత అభివృద్ధిలోకి వచ్చి మరి ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తలు ఇక్కడ తయారు కావాలి. ఇప్పుడే చూసినాము సింధు అనే అమ్మాయి డాక్టర్ కోర్సుకు సీట్ వచ్చిందని, అట్లే చక్రే నాయక్ గారి అబ్బాయి డాక్టర్ కోర్స్ సీట్ వచ్చిందని, పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ కోర్సు సీట్ వచ్చిందని, ఇంకా చాలా మంది ఇక్కడ విద్యావంతులు చేయగలిగినారు. ఈ విధంగా విద్యావంతులు కావడానికి మీరందరూ కూడా చదువు మధ్యలో ఆపకూడదు తల్లులారా. చదువు మరి 1వ తరగతిలో ప్రారంభమైనప్పుడు చివరి వరకు ఓపికగా చదివించి వారిని విద్యావంతులను చేస్తే ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ సదుపాయాలతో వారికి ఉద్యోగాలు వస్తాయి, ప్రతిష్టలు తేగలుగుతారు. మరి ఈ ప్రాంత అభివృద్ధి అనేది, ఈ గ్రామ అభివృద్ధి అనేది మీ చేతుల్లోనే ఉంది. తొందరగా బాల్య వివాహాలు చేయొద్దు. కనీస వయసు 21 సంవత్సరం వచ్చేంత వరకు ఆడపిల్లలకు వివాహాలు చేయకుండా మీరు వారిని ఆర్థిక భారంగా అనుకోకుండా ప్రభుత్వ సదుపాయాలను ఉపయోగించుకొని మీ వల్ల అయినంత మీరు కష్టపడి చదివించుకోవడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలా. మీరు కాదమ్మా, మనకు ప్రభుత్వంలో మరి సారు శాస్త్రవేత్త, మరి ఆ విధంగా ఉద్యోగాలు మనకు కూడా వస్తాయి. మమ్మల్ని ఎందుకు ఎదుర్కొచ్చినాడంటే చక్రే నాయక్ దానికి సంబంధించి పరిశోధనలు చేసి ఇప్పుడు అనేక నూతన అట్లనే రైల్వే ఉద్యోగాలు, అట్లనే బ్యాంక్ ఉద్యోగాలు ఈ రోజు నేను చాలా సంతోషిస్తున్నాను. అట్లనే మీరు తొందరగా పిల్లలకు పెళ్లి చేసేస్తే మా బాధ్యత తీరుతుంది అనుకోకుండా వాళ్ళని చదువుకొని బాగా గొప్ప వాళ్ళైన తర్వాత ఉద్యోగాలు చేసిన తర్వాత పెళ్లి ముఖ్యం కాదు, అవసరం అంతే. దానికి సమయం వచ్చినప్పుడు అది చేస్తారు. కానీ అంతకంటే ముందు బాగా చదివించండి. చదువుకునే దానికి ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలే కాదు, తల్లిదండ్రులుగా మీరు కూడా వాళ్ళకు ప్రోత్సహించి వాళ్ళని చదివిస్తారని కోరుకుంటున్నాను. ట్రాన్స్ఫర్స్ వచ్చింది కాబట్టి కొద్దిగా వెళ్తున్నారు మేడం గారు క్యాంప్. గీతా భారతి, కె లక్ష్మీదేవి. సంక్రాంతి పర్వదినాన్ని సంబరంగా జరుపుకున్న అనంతరం ప్రజలు కనుమ పండుగ వేడుకల్లో నిమగ్నమయ్యున్నారు. కదిరి సమీపాన గల కుటాగుళ్ల గ్రామంలో సంక్రాంతి పర్వదినం రోజున్నే కనుమను కూడా నిర్వహించారు. గ్రామంలోని దేవేరెద్దును మంగళవాద్యాల నడుమ గ్రామం వెలుపల ఊరేగించి విడిది గావించి అక్కడ పారవేట ఉత్సవం నిర్వహించారు. దాదాపు 5 కుందేళ్లను వదిలి వేట సాగించి ఆనందించారు. పూర్వం పులుల్ని నిరాయుధులే వెంబడించి వేటాడి చంపేవారని ప్రతీతి. దానికి అనుగుణంగానే నేటికి పారవేట ఉత్సవాన్ని పులి పారవేటగా పిలుస్తారు. పులులు కనుమరుగైన సాంప్రదాయం కొనసాగిస్తూ పులులకు మారుగా కుందేళ్లను వదిలి వేట సాగించి ఆనందిస్తున్నారు. సంక్రాంతి పర్వదినాన్ని సంబరంగా జరుపుకున్న అనంతరం ప్రజలు కనుమ పండుగ వేడుకల్లో నిమగ్నమయ్యున్నారు. కదిరి సమీపాన గల కుటాగుళ్ల గ్రామంలో సంక్రాంతి పర్వదినం రోజున్నే కనుమను కూడా నిర్వహించారు. గ్రామంలోని దేవేరెద్దును మంగళవాద్యాల నడుమ గ్రామం వెలుపల ఊరేగించి విడిది గావించి అక్కడ పారవేట ఉత్సవం నిర్వహించారు. దాదాపు 5 కుందేళ్లను వదిలి వేట సాగించి ఆనందించారు. పూర్వం పులుల్ని నిరాయుధులే వెంబడించి వేటాడి చంపేవారని ప్రతీతి. దానికి అనుగుణంగానే నేటికి పారవేట ఉత్సవాన్ని పులి పారవేటగా పిలుస్తారు. పులులు కనుమరుగైన సాంప్రదాయం కొనసాగిస్తూ పులులకు మారుగా కుందేళ్లను వదిలి వేట సాగించి ఆనందిస్తున్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కదిరిలో వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహుని పాల పొంగులు మరియు పారవేట ఉత్సవాలు, వేలాదిగా కలిసిన భక్తులు. ఎన్టీఆర్ వర్ధంతి రోజున చెరువులకు నీరు విడుదల, కందికుంట వెంకట ప్రసాద్ ప్రకటన, కాల్వగట్లపై పరిస్థితి సమీక్ష. ఎన్నికల లక్ష్యంగా బీజేపీ ప్రచారం, రాష్ట్ర ప్రభుత్వ ఆగడాల్ని ఎండగడతాం. ప్రచార రథాన్ని ప్రారంభించిన మాజీ శాసనసభ్యుడు ఎంఎస్ పార్థసారథి. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కాదరి న్యూస్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.